నమస్కారం. జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం. యుగ యుగాలుగా ధర్మాన్ని రక్షించేందుకు అవతార పురుషులు జన్మిస్తూనే ఉంటారు. సాక్షాత్తు త్రిమూర్తుల అవతార స్వరూపమే శ్రీ దత్తాత్రేయ స్వామి. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల స్వరూపమైన శ్రీ గురు దత్తాత్రేయ స్వామికి అనేక ఆలయాలున్నాయి. అయితే కొన్ని క్షేత్రాల్లో స్వామివారు సశరీరులుగా నడయాడి ప్రజల్లో చైతన్యం నింపినందున వాటికి పవిత్రత చేకూరింది. అలాంటి పవిత్ర క్షేత్రాల్లో ఒకటి కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని గాణగాపురం. దత్తాత్రేయ స్వామివారు స్వయంగా ఇక్కడ కొలువుదీరారు. దత్తాత్రేయుని రెండవ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు స్వయంగా నడయాడిన గాణగాపురం ప్రసిద్ధ దత్తక్షేత్రంగా విరాజిల్లుతూ భక్తులతో విశేష నీరాజనాలు అందుకుంటోంది. సప్త మహర్షుల్లో ఒకరు అత్రి మహర్షి. ఆయన భార్య అనసూయ మహాసాధ్వి. ఆమె పాతిపత్యాన్ని పరీక్షించేందుకు వచ్చిన త్రిమూర్తులను పసిబాలురుగా అనసూయ మార్చివేసింది. దీంతో త్రిమూర్తుల భార్యలైన లక్ష్మి, సరస్వతి, పార్వతి అనసూయను ప్రార్థించి తమ పతులను తిరిగి పొందారు. అటు తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహంతో అత్రి మహర్షి అనసూయలకు త్రిమూర్తుల అంశగా దివ్య తేజస్సుతో దత్తాత్రేయుడు జన్మిస్తాడు. ఆ దత్తాత్రేయుని మొదటి అవతారంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి, రెండో అవతారంగా శ్రీ నరసింహ సరస్వతి స్వామి అవతరించారు. సనాతన హిందూ ధర్మాన్ని విస్తరించేందుకు శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు కాశీ క్షేత్రానికి వెళ్లి కృష్ణ సరస్వతి స్వామి దగ్గర సన్యాస దీక్షలు చేపట్టారు. ధర్మస్థాపనకు దేశమంతా తీర్థయాత్రలు చేసి చివరకు గాణగాపురానికి వచ్చి 23 ఏళ్లు అక్కడే ఉన్నారు. అనంతరం స్వామివారు భక్తుల కోరికతో తన పాదుకలను గాణగాపురంలో ఉంచి శ్రీశైలంలోని కదలీవనంలో అవతార పరిసమాప్తి గావించారు. గాణగాపురంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు విడిచి వెళ్లిన పాదుకలను నిర్గుణ పాదుకలు అని భక్తులు అంటారు. నిర్గుణం అంటే ఎలాంటి ఆకారం లేనిదని అర్థం. ఇలాంటి నిర్గుణ పాదుకలు ఒక్క గాణగాపురంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా చూడలేం. అందుకే ఈ పాదుకలనే స్వామిగా భావించి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుతారు. గాణగాపురంలోని స్వామి పాదుకలు రాతితో తయారు చేసినవిగా భావిస్తారు. కానీ నిజానికి ఈ పాదుకల లోపల ఏముందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పటి వరకు వాటిని పరీక్షించడానికి కూడా ఎవరూ సాహసించలేదు. మరో విశేషం ఏంటంటే ఈ పాదుకలు ముట్టుకుంటే మెత్తగా దూదివలే ఉంటాయని, వాటిని స్పృశిస్తే నిజంగా మనిషి పాదాలు ముట్టుకున్న అనుభూతి చెందుతారని భక్తుల విశ్వాసం. గాణగాపురం క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా భీమా అమరాజ నది సంగమంలో స్నానం చేసి ఇక్కడ ఒడ్డున బల్లలపై గురుచరిత్ర పారాయణ చేస్తారు. అనంతరం శ్రీ నరసింహ సరస్వతి స్వామిని నిర్గుణ పాదుకలను కిటికీలో నుంచి దర్శనం చేసుకుంటారు. అక్కడ వెలసిన కల్లేశ్వర స్వామి, పంచముఖ గణపతి, ఆంజనేయుడు, నవగ్రహాలు తదితర దేవతామూర్తులను దర్శిస్తారు. గాణగాపురంలో ఈనాటికి నరసింహ సరస్వతి స్వామివారు ఏదో ఒక రూపంలో సంచరిస్తారని భక్తుల విశ్వాసం. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు భిక్షకు వస్తారని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. అందుకే ప్రతి ఇంట్లో తమ శక్తి కొద్దీ రొట్టెలు, కిచిడి, పాయసం వంటి పదార్థాలు తయారు చేసి సిద్ధంగా ఉంచుతారు. ఈ క్షేత్రాన్ని దర్శించడానికి వెళ్లిన భక్తులు కూడా 5 ఇళ్లలో భిక్షను స్వీకరించడం కూడా ఆనవాయితీ. భక్తుల రూపంలో ఆ స్వామే భిక్షకు వచ్చారని అక్కడి గృహస్థులు నమ్ముతారు. గాణగాపురం పవిత్ర క్షేత్రంలో మరో విశేషం ఏంటంటే నాగదోషం, ఇతర గ్రహదోషాలున్నవారు, మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆలయంలో పూజలు జరిపించి ఒక్క రాత్రి నిద్రిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
అలాగే ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి దోషాలున్నవారు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో స్వయంభూగా వెలిసిన శనీశ్వరునికి తైలాభిషేకం చేయించుకుంటే సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. దత్తాత్రేయ స్వామిని ఒక్కసారి దర్శిస్తే కోరిన కోరికలు నెరవేరి భక్తితో పాటు ముక్తి కూడా సిద్ధిస్తుందని భక్తుల అచంచల విశ్వాసం. చూశారుగా దత్తాత్రేయ స్వామికి సంబంధించిన విశేషాలు. మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.